ఫ్రెండ్స్, ఏపీకి ఘోర ప్రమాదం, భారీ తుఫాన్ వెల్లడి. ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో తేలికపాటి జల్లులు పడతాయని అధికారులు తెలిపారు. అయితే గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయనుండటంతో పాటు భారీ వర్షాలు పడడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్, కోనసీమ, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని, ఏదైనా సహాయం అవసరమైన ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్లకి ఫోన్ చేయాలని సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. అయితే శ్రీ సత్యసాయి, ఏలూరు, పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో నిన్న తేలికపాటి వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆమదాల వలసలో 44.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో గత 5 రోజుల నుంచి ఏదో ఒక ప్రాంతంలో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రతిరోజు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మరో 3 రోజులు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.